పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని న్యాయస్థానం 200 జరిమానా విధించింది. ఆయన పదే పదే విచారణకు జరుపుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తుది విచారణకు హాజరు కావాలని, లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 3 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ వీర సావర్కర్ ను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీర సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుండి పెన్షన్ కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి 200 రూపాయల జరిమానా విధించింది. రాహుల్ గాంధీ తరపున న్యాయవాది ప్రంశు అగ్రవాల్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే పదే పదే విచారణకు జరుపుతుండటంతో కోర్టు జరిమానా విధించింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.